హృదయము దేవునికి దగ్గరగా ఉండాలి. దేవుణ్ణి ఆరాధించినప్పుడు, దేవుణ్ణి మనస్ఫూర్తిగా ఆరాధించినప్పుడు నువ్వు ఏది అడిగినా కానీ దేవుడు నీ జీవితంలో చేస్తాడు. దేవుడు స్తుతులకు పాత్రుడు ఆయన. అరే, అంత గొప్ప దేవుడై ఉండి, అంత ఉన్నతుడు, అంత మహోన్నతుడు, అంత గొప్ప దేవుడు ఈ ప్రపంచంలో 800 కోట్ల మంది జనాభా ఉంటే నువ్వు ఆరాధిస్తుంటే నీ కొరకు దేవుడు ఎదురు చూస్తూ ఉన్నాడు. నీ స్తుతులపైన ఆయన ఆశీనుడై ఉన్నాడు. ఎంత ధన్యత ఇది! దేవుడు నీ అందు సంతోషిస్తే ఇంకా అంతకు మించిన ఆశీర్వాదం ఇంకొకటి లేనే లేదు. మనం అర్థం చేసుకోవాలి, ఆరాధనలో బలమైన శక్తిగా ఉంది. సౌలుకు పట్టిన దురాత్మ ఆరాధిస్తున్నప్పుడు వెళ్ళిపోయిందట. ఈరోజు నీ కుటుంబంలో ఎంత దరిద్రం ఉన్నా సరే దేవుణ్ణి ఆరాధించడం నేర్చుకోండి. అంటున్నారా? కుటుంబ ప్రార్థన చేస్తారు మనోళ్ళు, అవునా? క్రైస్తవులు కొంతమంది ప్రార్థన రిక్వెస్ట్ రాసుకొని ఇక ఒకటే చదివిందే చదువుతూ ఉంటారు. ఇక అయితే